రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అనర్హులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్నట్లుగా ఇప్పుడు అధికారికంగా నిర్ధారించారు. మరింత దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కొన్నేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి స్థానంలో కొందరు అక్రమార్కులు అధికారుల కళ్ళుగప్పి నెల నెలా డబ్బులు డ్రా చేస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రభుత్వ పథకాలు ఎంత మంచివైనా వాటిని పక్కదారి పట్టించే కేటుగాళ్లు ఎప్పుడు ఉంటారు. పెన్షన్ల విషయంలో కూడా అదే జరిగింది. క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలనలో అధికారులకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది. కొన్నేళ్ల క్రితమే చనిపోయిన వృద్ధులు, ఇతర లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి అసలు తొలగించనే లేదు. వారి స్థానంలో కొందరు అక్రమార్కులు కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై ప్రతి నెల ఆ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. గ్రామాల్లో, పట్టణాలలో నిజంగా పెన్షన్ అవసరం ఉన్న వయసు పైబడిన వాళ్ళు, ఒంటరి మహిళలు కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా వాళ్ళ ఫైల్స్ ముందుకు కదలవు. కానీ ఇలాంటి దొంగ పేర్లతో మాత్రం ప్రతి నెల లక్షల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది. బ్రతికి ఉన్న వాళ్లకు పెన్షన్ రాదు, చనిపోయిన వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బులు పడతాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైగా అనర్హులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్నట్లు ఈ ఎంక్వైరీలో అధికారికంగా నిర్ధారించారు. ఈ భారీ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా ప్రయోగించింది. లబ్ధిదారులు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించే లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరి చేయడంతో దొంగ పెన్షన్ల దందా బట్టబయలైంది. ఈ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా మరణించిన వారి వివరాలు, ఇతర అనర్హుల సమాచారం స్పష్టంగా వెల్లడైంది. దీంతో తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు గుర్తించిన 1,00,000 మంది అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్షాళనతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల వృధాగా పోతున్న కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కానుంది. అయితే అనర్హుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను నిజమైనటువంటి లబ్ధిదారులకే అందించాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,00,000 మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుండగా, దానికి అదనంగా తాజాగా గుర్తించిన 1,00,000 మంది అనర్హుల స్థానంలో మరో 1,00,000 మంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 3,00,000 మంది నిరుపేదలకు కొత్తగా ఆర్థిక భద్రత లభించనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటుపైన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం.